సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించిన 33,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలేంటి? చందు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం 6వ సమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా మొత్తం పర్యాటక, అలాగే ఇంధన, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించి పెట్టుబడులకు ఈ మేర ఆమోదం లభించింది. అలాగే మొత్తం కనుక చూస్తే ఇప్పటి వరకు జరిగిన 5 ఎస్ఐపిపి సమావేశాలు, తాజాగా జరిగిన 6వ ఎస్ఐపిపి సమావేశం, మొత్తం 6 సమావేశాలు కలిపి 76 ప్రాజెక్టులకు సంబంధించి వీటి ద్వారా 4,95,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఈ మేర ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 4,50,000 పైచిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా జరిగిన 6వ సమావేశం ద్వారానే దాదాపు 35,000 మందికి ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులకు ఈ సమావేశంలో కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఏదైతే పెట్టుబడుల స్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు, శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అన్ని పద్ధతి ప్రకారం జరిగేలాగా పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఎప్పటికప్పుడు ఏ సంస్థకు ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన సంస్థల వివరాలను, వాటి స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలాగా ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డ్ కూడా రూపొందించి వాటి ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టాలని చెప్పి ఆయన తెలిపారు. ప్రధానంగా కనుక పెట్టుబడుల వివరాలు చూస్తే ఐఎన్సీ డిపార్ట్మెంట్ కి సంబంధించి డక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో దాదాపు 1,560 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,800 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం సత్యసాయి జిల్లాలో 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 800 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వరవకల్లు కర్నూలు జిల్లాలో 1,286 కోట్ల రూపాయల మీద పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,200 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రాంబిల్లి అనకాపల్లి జిల్లాలో 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,750 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలోనే మరో 2,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 2,216 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 228 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 250 ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే మోహన్ స్పిన్టెక్స్ మల్లవల్లి కృష్ణా జిల్లాలో మల్లవల్లిలో పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 480 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,527 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ఏటీసీ టెక్స్టైల్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 1,779 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 600 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ఏపీఐసి ద్వారా ఫిన్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లాలో 1,061 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,098 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ఎలిట్ కుప్పంలో, చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళలకు పారిశ్రామిక పెట్టుబడి లభించేలాగా ఎలిట్ సంస్థ 5 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 1,500 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ఇంధన రంగానికి సంబంధించి నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరు జిల్లాలో 150 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 500 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం సత్యసాయి జిల్లాలో 2,920 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 230 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే అంప్లైస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో 3,941 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 260 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే పటాకా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 9,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా దాదాపు 4,000 ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక పర్యాటక రంగానికి సంబంధించి బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్సి తిరుపతిలో 150 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 350 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే 7th హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలోనే మరో 327 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 570 ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 899 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 1,300 ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక చివరిగా ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తిరుపతి జిల్లాలో 2,475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 5,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సెన్సోరెం
ఫోర్టోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 1000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 622 కోట్ల రూపాయలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ప్రధానంగా రాష్ట్రంలో ఈ టెంపుల్ టూరిజం ని, దేవాలయాలకి వచ్చే భక్తులకి సరైన సదుపాయాలు ఉండట్లేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో భావించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ని ప్రోత్సహించేలాగా అక్కడ దాదాపు 50,000 గదులు వసతికి సంబంధించి అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా టెంపుల్ టూరిజం ప్రోత్సహించాలని కూడా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, ధన్యవాదాలు కృష్ణ.